ప్రతిధ్వనికి స్వాగతం. షాలోమ్ ఇజ్రాయెల్, నమస్తే ఇండియా. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి నెలకొంది. 75 ఏళ్ల మైత్రి బంధానికి సరికొత్త దశను చూపిస్తూ తన హయాంలో రెండవసారి ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. ఆధునిక ప్రజాస్వామ్యాలకు నెలవైన 2 ప్రాచీన దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం అంటూ ఇజ్రాయెల్ కూడా ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యమిచ్చింది. ఆ దేశ అత్యున్నత పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ద కన్సెప్ట్ మెడల్తో ప్రధాని మోదీని సత్కరించింది. మరి ఈ పర్యటనతో ఇరు దేశాలు ప్రపంచానికి ఇస్తున్న సందేశాలు ఏంటి? దౌత్యం, వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, రక్షణ వ్యవహారాల్లో ఇండియా, ఇజ్రాయెల్ ఒకరికొకరు ఎంత ముఖ్యం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు, ఆసియా పసిఫిక్ వ్యవహారాల నిపుణులు, మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రైట్, ముందుగా జయచంద్రారెడ్డి గారు నమస్తే అండి. 2017లో ఇజ్రాయెల్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ దాదాపు 8 ఏళ్ల తర్వాత రెండోసారి అక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ప్రత్యేకతలేంటి? ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మోడీ గారి పర్యటన ఈ 2014 నుంచి ఇది రెండవసారి అవుతుంది. 2017లో మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించినప్పుడు ఇప్పటికీ పెద్ద తేడా అనేది 2 దేశాల మధ్యలో ఎలాంటి తేడాలు లేవు. అప్పుడు ఎలా ఉన్నాయో, సంబంధాలు ఎలా ఉన్నాయో, లీడర్షిప్ ఎలా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. కానీ 2017లో మోడీ గారు పర్యటించినప్పటికీ ప్రపంచం ఎలా ఉంది, ఇజ్రాయెల్ పరిస్థితి ఇతర దేశాలతో ఎలా ఉంది, అలాగే భారతదేశం ఇతర దేశాలతో ఎలా ఉంది అనేది ఇప్పుడు చాలా చర్చించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే 2017 తర్వాత చెప్పుకోదగ్గ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే కరోనా వైరస్, ఈ కరోనా టైంలో ప్రపంచమే అతలాకుతలమైపోయింది. అప్పుడు ఎకనామిక్గా కానీ ఇలాంటి పరిస్థితులు అనేది మనం అందరం చూసాం. దాన్ని పక్కన పెడితే దాని తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఎవరుంటారో వారిని పట్టి ఇజ్రాయెల్ పరిస్థితి ఒక స్టేటస్ అనేది నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పోస్ట్ కరోనా టైం నుంచి చూసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పూర్తిగా ఇజ్రాయెల్ యుద్ధంలో తలమునకలేనటువంటి పరిస్థితి. ఇటు భారతదేశం వైపు వస్తే మనం పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్తో ఏ రకంగా తిప్పికొట్టాం, ఒక రకంగా చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. యుద్ధం ప్రకటించాం కానీ యుద్ధం కొనసాగలేదు, యుద్ధం జరగలేదని చెప్పాలి. ఒక ఆపరేషన్, అందుకని సింధూర్ ఆపరేషన్ కాడికి ఆపేసాం యుద్ధం అనకుండా. సో దీని తర్వాత ట్రంప్తో మన సంబంధాలు ఎలా బెడిసికొట్టాయి, ఇవన్నీ కూడా ముడిపట్టి ఉన్నాయన్నమాట. ఈ ఇండో పసిఫిక్ అనేది ఎలా తయారైంది, ఇలాంటివన్నీ ఒక కూలంకుషంగా అమెరికన్ ఫారిన్ పాలసీలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది గమనిస్తే ఓకే, ఇప్పుడు భారతదేశానికి ఇజ్రాయెల్కి పెద్దగా కష్టాలు లేదు, కానీ భారతదేశానికి చాలా ఇబ్బందులు అనేటివి తలెత్తాయి. సో ఈ 2 దేశాలకు జరుగుతున్నటువంటి విభిన్న బ్యాక్గ్రౌండ్స్ని మనం ఒక్కసారి చూస్తే ఇప్పుడు నెతన్యాహు మోడీ గారు కలవడం అనేది చారిత్రాత్మకమైనదే కాదు, జియో పొలిటికల్ సర్కిల్స్లో చాలామంది దీనికి ఎక్కడ లేని ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతున్నది. ఇవ్వడమే కాదు, దీనికి అంత ప్రాధాన్యత అనేది ప్రపంచవ్యాప్తంగా రావడం అనేది జరిగింది. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇటు మనం అమెరికాతో పోరాడుతున్నాం. పోరాటం అంటే ట్రేడ్ వార్, మార్నింగ్ ఎలా ఉంటామో సాయంకాలం ఎలా ఉంటామో తెలియని పరిస్థితుల్లో అమెరికా వాణిజ్య విషయాలు అలా. ఓకే, జయచంద్రారెడ్డి గారు ఆ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, గిరిధర్ గారు, ప్రధాని పర్యటనలో ఇరు దేశాలు పరస్పరం పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో ఇటు భారత్కు అటు ఇజ్రాయెల్కు కలిగే ప్రయోజనాలేంటి? అమ్మా, భారతదేశానికి ఇజ్రాయెల్ కి మధ్యలో ఒక అంశం అని చెప్పడానికి వీల్లేదు. 4-5 కీలకమైన అంశాల్లో ఇద్దరు కూడాను పరస్పరం కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ దృష్టిలో మనం చూసామంటే హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ని బాగా బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళకు కావలసినప్పుడు అవసరానికి వాళ్ళకి యుద్ధానికి కావాల్సినటువంటి మందు సామాగ్రిని
ఒక 2 షిప్మెంట్స్ జో బైడెన్ ప్రభుత్వం ఆపేసింది. అలాగే మనకు వీళ్ళు కొన్ని అస్త్రాలు కొనుక్కుంటుంటే స్పెయిన్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ నుంచి వస్తున్నటువంటి షిప్లను వాళ్ళు ఆపేశారు, దాన్ని సీజ్ చేశారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క పాశ్చాత్య ప్రపంచం ఏదైతే ఉందో, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, నిజంగా ఇజ్రాయెల్ వాళ్ళ మీద వాళ్ళని నమ్ముకొని యుద్ధాల్లో దిగేటువంటి పరిస్థితి వాళ్ళకి ఈ రోజు చాలా ప్రశ్నార్థకంగా తయారైంది. నమ్మదగ్గటువంటి పార్ట్నర్ ఎవరు ఉన్నారంటే భారతదేశం. మన రాష్ట్రంలో, మన తెలంగాణలో, మనకు హైదరాబాద్ లో ఒక ఇజ్రాయలీ ఫామ్ ఉన్నది. వాళ్ళు ఇక్కడ అస్త్రాలు, కొన్ని షెల్స్, కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అమ్యునిషన్స్, కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ తయారు చేసి అక్కడ షిప్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ పంపిస్తున్నారు. అలాగే మనం ఇజ్రాయెల్ తోటి బోత్ సైడ్స్ కూడా మనకు 2 సైడ్స్ కూడా మనకు ఒక విధమైనటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి మనకి. వాళ్ళు మన దగ్గర కొంటున్నారు, మనం వాళ్ళ దగ్గర కొంటున్నాం. సరే, వాళ్ళు మనకు ఇచ్చేటువంటి అస్త్రాలు మనకు తెలుసు. మన రఫైల్స్ లో కానీ, మనకు సుకోయ్లో కానీ పెట్టేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అస్త్రాలు మనం వాడుకుంటున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ బాలాకోట్ లో మనకు కొట్టినటువంటి అస్త్రం ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి అస్త్రమే. అలాగే వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఫైర్ చేసి ఖతార్ లో ఉన్నటువంటి హమాస్ చుట్టుపక్కల దౌత్యపరమైనటువంటి ఆన్క్లేవ్ ఆ ప్రాంతంలో పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి వాళ్ళు హమాస్ మీటింగ్ పెట్టుకున్నటువంటి దానికి మాత్రమే కొట్టినటువంటి ఒక స్పెషలైజ్డ్ మిజైల్ ఉంది. అది భారతదేశానికి ఈ రోజు ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అలాగే రేడియేషన్ గన్స్, రేడియేషన్ మనకు ఈ డ్రోన్స్ వస్తే కనుక కొన్ని వందల సంఖ్యలో డ్రోన్స్ మన మీదకి వస్తే దాని మీద మనం బాంబులు, మిసైల్స్ పేల్చి దాన్ని షూట్ డౌన్ చేస్తే కానీ చాలా ఖర్చుతో కూడినటువంటిది. కాబట్టి ఒక లేజర్ బీమ్ తో కొట్టగలిగినటువంటి టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దగ్గర నుంచి చాలా టెక్నాలజీకి సంబంధించినటువంటి అస్త్రాలు మనం కొనుక్కుంటున్నాము. మాస్ ప్రొడక్షన్, వాళ్ళకి యుద్ధానికి కావాల్సినటువంటి బుల్లెట్లు, షెల్లు భారతదేశం వాళ్ళకి సప్లై చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇరువురు దేశ అధినేతల భేటీలో ఏ అంశాలపై చర్చించారు ముఖ్యంగా? అది మోదీ గారు నెసెట్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ఆయన ఇవన్నీ కూడా చెప్పారు. ఒకటి డిఫెన్స్ కోఆపరేషన్, 2 మనం చూస్తే కనుక అగ్రికల్చర్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పారు ఆయన. డ్రిప్ ఇరిగేషన్ అన్న కాన్సెప్ట్ ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. ఒక ఎడారిలో ఒక సస్యశ్యామలమైన భూమి వాళ్ళు తయారు చేయగలిగారు. అటువంటి టెక్నాలజీ మనకు కనుక వస్తే, మనకు ఇక్కడ చాలా ప్రాంతాలు మన దేశంలో చాలా కష్టాల్లో ఉన్నటువంటివి, నీరు తక్కువగా ఉండి కష్టపడుతున్నటువంటి రైతులకు ఆ టెక్నాలజీ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశాల్లో కూడా వాళ్ళతో కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని అంశాలు, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ దాంట్లో ఇంటెలిజెన్స్ షేరింగ్ గురించి అఫీషియల్ గా చెప్పలేదు. మనకి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇజ్రాయెల్ మనకి ఇస్తున్నారు. అలాగే కొంత ఇంటెలిజెన్స్ మనకున్నది వాళ్ళకి ఇస్తున్నాము. ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం చూసాం, వాళ్ళు హమాస్, హిజ్బుల్లా ఎక్కడెక్కడో బంకర్ లో ఉన్న వాళ్ళని ఎలా చంపారో వాళ్ళు మనం చూసాం. వాళ్ళ టెక్నాలజీ ఏంటో, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటో అది మనకు షేర్ చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రంగాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనకు రాబోతున్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకు ఇన్నోవేషన్స్, అవన్నీ కూడా వాళ్ళు భారతదేశంతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకు ఒక రంగం అని చెప్పడానికి వీల్లేదు, 4-5 రంగాలు మనం చేస్తున్నాం. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, వాళ్ళ దగ్గర జనాభా తక్కువ, యుద్ధం వస్తే కనుక అందరూ యుద్ధంలో దిగాలి. కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ కానీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వాళ్ళ బిజినెస్ లని దెబ్బతింటున్నాయి. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే కనుక భారతదేశం భరోసా ఇస్తోంది. మీరు ఈ మిగతా అమెరికాలో వెళ్తే కనుక అమెరికా వాళ్ళ మాట వినకపోతే మిమ్మల్ని సతాయిస్తారు, వాళ్ళు బెదిరిస్తారు. కానీ మేము భరోసా మీకు ఇస్తున్నాము, మా దగ్గర రండి అని ఒక ఓపెన్ ఇన్విటేషన్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక మోదీ గారు చాలా చాకచక్యంగా అక్కడ ఎటువంటి అంశాల్లో కూడాను పొలిటికల్ గా ఎవరు ప్రశ్నించలేనటువంటి అంశాలే లేవనెత్తారు. ఇద్దరు కోఆపరేట్ చేసుకుందామన్న దిశగానే మాట్లాడాం. కాబట్టి 4-5 రంగాలలో ఈ కోఆపరేషన్ ఉండబోతోంది. అన్నిటికంటే కీలకమైంది, రేపు ఈ హమాస్ తోటి ఒప్పందం అయిపోయి కొంత శాంతి నెలకొన్న తర్వాత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఇజ్రాయెల్ గుండా వెళ్లబోతోంది. కాబట్టి ఒక ట్రాన్సిట్ హబ్ గా హైఫా తయారవుతుంది. అక్కడ అదానీ కంపెనీకే చైనా నుంచి వాళ్ళు తీసేసి అదానికి మళ్ళీ డిస్కస్ చేద్దాం. జయచంద్రారెడ్డి గారు, నేటి సంయుక్త ప్రకటనలో ఇండియా ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో పూర్తవుతుందని మోదీ అన్నారు. ఈ చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మనం జాయింట్ స్టేట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన సోర్స్ని బట్టి చూస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన పెద్దగా ఫోకస్ అనేది చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఫార్మల్ డిస్కషన్స్ కంటే కూడా ఇన్ఫార్మల్ డిస్కషన్సే ఎక్కువ జరిగాయి. అంటే బయట చెప్పలేనటువంటివి బయట ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్లో ఒక మేజర్గా ఒక 4-5 పాయింట్లు చెప్పారు. ఈ 4-5 పాయింట్లు అన్నీ కూడా యాంటీ టెర్రరిజం
టెర్రరిజం ఎలా కంటైన్ చేయాలి, ఆ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా పెకిలించాలి, డిప్లొమాటిక్గా ఏ రకంగా చేయాలి, ఇన్ కేస్ అవసరం వస్తే వాళ్ళపైన ఎలా సైనిక చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాలు ఏ రకంగా కలిసి పనిచేయాలి అనేది దాన్నే ఎక్కువ ఫోకస్ చేశారు జాయింట్ స్టేట్మెంట్లు. సరే, ఏదేమైనా కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వస్తే కనుక ఇజ్రాయెల్ భారతదేశానికి మధ్యలో ఒకవేళ స్వేచ్ఛ వాణిజ్యం అనేది కానీ ఎస్టాబ్లిష్ అయితే దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఆ ప్రపోజలే వచ్చింది. ఇంకా అది ఎంతవరకు చర్చలు జరుగుతున్నాయి, ఏ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తారనేది మనం వేచి చూడాలి. కానీ ఇది తెలియని విషయం ఏం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే స్వేచ్ఛ వాణిజ్యంలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఎలాంటి అరమరికలు లేకుండా, ట్యాక్సెస్ అనేటివి లేకుండా, ఇప్పుడు అమెరికా ఇతర దేశాలు ఏ రకంగా ఏడిపించి తింటున్నారో అలాంటి సందర్భాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో రెండు దేశాలు వాణిజ్యాన్ని కొనసాగించడానికి ఒక వాతావరణం కల్పించడానికి ప్రయత్నం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల వాణిజ్యం ఎలా ఉంది, అలాగే ఏ వస్తువులు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నారు ప్రెసెంట్? ఎస్, ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాలనుకుంటే ఇజ్రాయెల్ కొంత ఆహార పదార్థాలు అనేటివి భారతదేశం నుంచి కావాల్సిన పరిస్థితి. మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవటం అనేటువంటి చాలా వాల్యూమ్ ఎక్కువ ఉన్నా కానీ దాటి విలువ తక్కువ, వాటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకునేది ఇటుగానే ఒకసారి చూస్తే ఇప్పుడు మనం ఈ సందర్భాల్లో అనుకున్నట్లు మేజర్గా సైబర్ సెక్యూరిటీ, అన్ని టెక్నాలజీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అగ్రికల్చర్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ రీసెర్చ్, ఇలా మనకు భవిష్యత్తులో అలాగే డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్, ఇలా ఈ ఏరియాస్లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చాలా విలువైనటువంటివి మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్ దాంట్లోకి వస్తాయి, ఎంతవరకు వస్తాయి, దాని లిమిటేషన్స్ ఏంటనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండు దేశాల మధ్య జరిగేటటువంటి చర్చలు గన ఒక కొలిక్కి వస్తే మనం అనుకున్నట్టే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, డిఫెన్స్ రిలేటెడ్ ఈ విషయాల్లోనే ఎక్కువ వాణిజ్యం జరిగే అవకాశాలు ఉన్నాయని మనం. గిరిధర్ గారు, రక్షణ టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం. మరి ఆ దేశ టెక్నాలజీని భారత్ ఎంత మేరకు వినియోగించుకుంటుంది? ఆయుధాల కొనుగోలు ఏ స్థాయిలో ఉన్నాయి? మనకు చాలా కాలంగా ఇజ్రాయెల్ మనకు చాలా భరోసా ఉన్నటువంటి, మనం నమ్మదగ్గటువంటి మిత్రుడుగా చాలా కాలంగా వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ 71 మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు మనకు సరిగా వాళ్ళతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు కూడా లేవు. ఆ సమయంలో వాళ్ళు 2 ప్లేన్ లోడ్స్, అప్పటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేర్ మనకు మనకి యుద్ధానికి కావాల్సినటువంటి బుల్లెట్లు, షెల్స్ ఇవన్నీ కూడా వాడు పంపించి మేము మీ నుంచి ఎక్కువ కోరుకోవట్లేదు, మమ్మల్ని రికగ్నైజ్ చేయండి, మాతోటి మీరు మైత్రి పెట్టుకోండి అని మేము కోరుకుంటున్నామని ఆవిడ పెట్టారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు నిజంగా మనల్ని ఆదుకున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ చాలా కాలంగా ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ గా పనిచేసింది. కాబట్టి అదే నడుస్తోంది. వాళ్ళ దేశంలో భారతదేశం నంబర్ 1 డిఫెన్స్ ఎక్స్పోర్ట్ దేశంగా వాడకున్నది. రమారమి 34% ఈ రోజు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా భారతదేశానికి వస్తున్నాయి. కాబట్టి భారతదేశం చాలా కీలకం. 3 వంతుల ఎక్స్పోర్ట్స్ అన్ని భారతదేశానికి వస్తున్నాయి. అలాగే మనం కూడా రమారమి 17 నుంచి 18% మన దిగుమతులు డిఫెన్స్ రంగానికి సంబంధించినవన్నీ ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నాం. అందుకనే అది కూడా మనకు చాలా కీలకమైనటువంటి ఒక అంశం. అది టెక్నాలజీలో హయ్యర్ సుపీరియర్ ఎండ్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాం. అన్నిటికంటే కీలకమైనవి బయట బాహాటంగా చర్చించాలన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. జయచంద్రజీ కూడా దాని గురించి చెప్పారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పెగాసిస్ మీద అప్పుడు చాలా గగ్గోల్మని పార్లమెంట్ లో అంతా డిస్కస్ చేశారు. పెగాసిసో లేదా ఇంకా ఇతరత్రో మనకు తెలియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి కావాల్సిన టెక్నాలజీ మనకు ఇజ్రాయెల్ ఇస్తున్నది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి మనం చాలా బయట చెప్పగలేని కొన్ని ఉంటాయి, చెప్పలేని కొన్ని ఉంటాయి. నేను చెప్పినట్లు హై ఎండ్ టెక్నాలజీ, బంకర్ బస్టర్ బాంబ్స్ కావచ్చు, లేదా మొత్తం ఆ ఏరియా మొత్తం కంప్లీట్ గా ధ్వంసం చేయగలిగినటువంటి ఒక మేజర్ మనకు ఏరియా శానిటైజింగ్ బాంబ్స్ కావచ్చు,
ఇటువంటివి చాలా వాళ్ళ దగ్గర కొంటున్నాం మనము. రైట్ గిరిధర్ గారు. వీటికంటే కీలకమైనది ఏంటంటే కో డెవలప్మెంట్ చేస్తున్నాం మనం వాళ్ళ దగ్గర కొనుగోలు ఒకటే కాదు, వాళ్ళు మనము కలిసి మన డిఆర్డిఓ హెచ్ఏలు వీళ్ళందరూ కలిసి ఇద్దరు కలిసి దాన్ని రీసెర్చ్ చేసి కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి భారతదేశంలో తయారు చేస్తున్నాము. దాన్ని వాళ్ళు కూడా దాన్ని వాడుకోవచ్చు. అటువంటి ఒక పార్ట్నర్షిప్ అనేది తయారవుతున్నది మనకు. అందుకని ఇజ్రాయెల్ అన్నది ఫ్యూచర్. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏదో కొన్నాము వాళ్ళు అమ్మారు కానీ కాకుండా ఇద్దరు కలిసి తయారు చేసే టెక్నాలజీ అన్నది అమెరికా కూడా ఒక సవాళ్లే. ఎందుకంటే అమెరికా ఈ రోజు ఇజ్రాయెల్ ఎలా ట్రీట్ చేస్తుంది ఇజ్రాయెల్ కూడా చూస్తుంది. భారతదేశం అనేది ఒక భరోసా గలటువంటి ఒక పార్ట్నర్ అన్నది ఈ రోజు ఇజ్రాయెల్ మనకు నిరూపిస్తున్నది. అందుకని రాబోయే రోజుల్లో ఇది ఒక కొనడం అమ్మడమే కాకుండా పార్ట్నర్షిప్ గా కూడా డెవలప్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. రైట్. జయచంద్రారెడ్డి గారు, 1950 సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం భారత్. నాటి ఆ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి? అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగుతూ వస్తోంది? ఇప్పుడు మీరు అన్నట్లు ప్రపంచంలో భారత్ మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్ను ఒక దేశంగా డిప్లొమాటిక్గా దాన్ని గుర్తించడం జరిగింది. అలాగే 92లో ఫుల్ స్కేల్ డిప్లొమాటిక్ యాక్టివిటీస్ అనేటివి రెండు దేశాల మధ్య ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకాలానికి సుమారుగా చెప్పాలంటే ఒక 50 ఏళ్లు పట్టింది ఈ దేశ ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని భారతదేశాన్ని పర్యటించడానికి. మొట్టమొదటి పర్యటన 2003లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే నమ్మదగినటువంటి ఒక ముఖ్యమైన దేశంగా మనకు ఇజ్రాయెల్ కంటిన్యూ అవుతా ఉంది. అట్లా అని మనం ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేస్తూ పాలస్తీనాను ఏ రకంగానూ మనం చిన్నచూపు చూడట్లేదు. ఎందుకంటే పాలస్తీనాను కూడా అదే రకంగా గౌరవించాం. ఈరోజు మనం వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు ప్రశ్నిస్తూ కారణాలు ఏవైనా కానీ అమాయక ప్రజలను చంపడం పొరపాటు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళ ముందరే. సో ఇలాంటి విషయాలు నిర్ద్వందంగా చెప్పే ధైర్యం ఉన్నటువంటిది దేశం ఒక భారతదేశానికే ఉంది ఈ ప్రపంచంలో. వాళ్ళ ఇంటి ముంగట్లోనే చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ స్ట్రాటజిక్గా అనేది ఈ రెండు దేశాలకు అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. ఒక ఇండిపెండెంట్ దేశంగా తయారైంది, కానీ దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు దగ్గర బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్నీ కలుపుకుంటే దగ్గర కొన్ని 100 యుద్ధాలే జరిగాయి. ఏకకాలంలో ఒక 60 దేశాలతో యుద్ధం చేసిన చరిత్ర కూడా ఇజ్రాయెల్కే ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఆడ ఏదో రకంగా కాలక్షేపణ చేసే అవకాశం అనేది లేదు. భారతదేశం లాంటి మిత్రుడు ఇజ్రాయెల్కి ఎంత అవసరమో, ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, డిఫెన్స్ పొటెన్షియాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏ స్థాయికైనా భారతదేశానికి సపోర్టుగా ఉంటుందనే నమ్మకం కల్పించిన దేశంగా ఇజ్రాయెల్ కూడా అదే రీతిలో భారతదేశానికి కూడా అవసరం. అయితే జయచంద్రారెడ్డి గారు, రెండు దేశాలు అవసరాలు అనేది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని హెక్సగాన్ కూటమిని ప్రతిపాదించారు. సో భారత్ను కూడా అందులో భాగస్వామిగా చేర్చారు. అసలు ఏంటి హెక్సగాన్ కూటమి, దాని లక్ష్యాలేంటి? ఇప్పుడు హెక్సాగాన్ కూటమి అనేది దానికి డెఫినేషన్ ఏం లేదండి. ఒక రకంగా చెప్పాలంటే బైలేటరల్ అంటే ఇద్దరు, ట్రైలేటరల్ అంటే 3 దేశాలు, అట్లాగే క్వాడ్ అంటే 4 దేశాలు. ఇట్లా హెక్సాగాన్ అంటే మల్టిపుల్ కంట్రీస్. దానికి అన్లిమిటెడ్గా ఉన్నటువంటి లైక్ మైండెడ్ ఒకే భావసారూప్యం కలిగినటువంటి దేశాలను ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలను దాటి ఒక కూటమిగా తయారు చేయాలనేది నెతన్యాహు గారు ప్రతిపాదించింది. అది హెక్సగాన్ కూటమి అనేది నెతన్యాహు గారు ప్రతిపాదించిన ఒక అలయన్స్. అది ఇంకా రూపుదిద్దుకోలేదు. ఆ హెక్సగాన్ కూటమి అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని యొక్క వైశాల్యం కానీ, నంబర్ ఆఫ్ కంట్రీస్ కానీ ఎంత వీలైతే అంత పెద్ద కూటమిని ఏర్పాటు చేయాలి ఈ ప్రపంచవ్యాప్తంగా. అందులో ముస్లిం కంట్రీస్ ఉండొచ్చు, వెస్టర్న్ కంట్రీస్ ఉండొచ్చు, ఏషియన్ కంట్రీస్ ఉండొచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్, ఇలా ఏ కంట్రీస్ అయితే భావసారూప్యత ఉన్నాయో ఆ దేశాలన్నీ కలిసి ఒకటిగా పనిచేయాలి.
ఏ ఒక్కరికి ఆపదొచ్చినా మిగతా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నాటో లాంటి ఒక స్ట్రాంగ్ అలయన్స్ Okay. అనేది Right అండి. తయారు చేసేదేమో అనేది నేను ఆలోచిస్తున్నాను. ఓకే అండి, రైట్. గిరిధర్ గారు, ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదంపై ఇద్దరిది వైఖరి ఒకటే అని, దాని అంతానికి కలిసి పోరాడాలని అన్నారు. ఇరు దేశాలకు ఉగ్రవాదం ఎలాంటి సవాళ్లు విసురుతోంది? ఏ దేశమైనా పురోగతి చెందాలంటే, ఎకనామిక్ గా వాళ్ళు ముందరికి వెళ్ళాలంటే, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, శాంతియుతంగా ఏ దేశమైనా ఎదగాలంటే కానీ దాంట్లో ముందు శాంతి ఉండాలి. శాంతికి భంగం కలిగినప్పుడు అక్కడ ఈ వేర్పాటువాదులు కానీ, టెర్రరిజం కానీ, ఉగ్రవాదం కానీ వచ్చిందంటే కనుక ఆ దేశపు పురోగతి కుంటుపడుతుంది. ఇది ఇజ్రాయెల్లో చూస్తున్నాము, భారతదేశంలో చూస్తున్నాము. ఇజ్రాయెల్ ఇంత టెక్నాలజీ పెట్టుకున్నా కానీ కూడా వాళ్ళ ప్రజలు ఇటువంటి అద్భుతాలు సృష్టించి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసి ప్రొడక్షన్ చేసి ప్రపంచానికి సప్లై చేయవలసినటువంటి దేశం. వాళ్ళ ప్రజలందరూ కూడా యుద్ధంలో సైనికులుగా మారి వాళ్ళు ఫ్రంట్ లైన్ వెళ్ళవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అలాగే మన దేశంలో కూడా ఈ రోజు ఉగ్రవాదం వల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? మనం మొత్తం సరిహద్దులన్నీ బోర్డర్లు పెట్టుకున్నాము, విజిలెన్స్ పెట్టుకున్నాము, మన డ్రోన్లు తిరుగుతున్నాయి, మన సైన్యానికి ఇంత ఖర్చు పెడుతున్నాము, మన ఊర్లలో ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటున్నాము, కెమెరాలు, విజిలెన్స్ ఇంత ఎందుకు పెట్టుకుంటున్నాము? అది కనుక మనం తగ్గించుకొని ఉంటే కనుక బహుశా ఇతరత్ర అంశాల్లో మనం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో కావచ్చు, మన వ్యవసాయాన్ని ముందు తీసుకువెళ్ళడం విషయాలు కావచ్చు, ఎన్నో రంగాల్లో మనం దాన్ని ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు. మనకు చాలా ఖర్చు ఈ రోజు డిస్ప్రపోర్షియేట్ మనం ఎంత ఖర్చు పెట్టామో అంతకంటే ఎక్కువ ఖర్చు ఈ ఉగ్రవాదం వల్ల మనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మనకు జమ్మూ కాశ్మీర్ తీసుకుందాము, లేదా ఈశాన్య రాష్ట్రాలు తీసుకుందాము, అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్నా కానీ కూడా ఉగ్రవాదం వల్ల మనం చాలా విషయాలు చేయలేకపోతున్నాం అక్కడ. అదే కనుక ఉగ్రవాదం లేకపోతే కనుక ఇంకా వేరే స్థాయిలో వెళ్ళి ఉండేవాళ్ళు. ఇజ్రాయెల్ అదే పరిస్థితి ఈరోజు. అందుకనే ఈరోజు భారతదేశంతో ఒప్పందాలు ఎందుకు చేసుకుంటోంది అంటే, భారతదేశంలో ప్రొడక్షన్ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఇన్నోవేట్ చేసినా కానీ కూడా మన దేశంలో షిఫ్ట్ చేసుకుంటే వాళ్ళ దేశంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేటువంటి క్షమత వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అలాగే మోదీ గారు కూడా చెప్పారు, మనం వాళ్ళకి వర్క్ ఫోర్స్ పంపిస్తున్నాం. అంటే వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయడానికి కన్సల్టెంట్ల దగ్గర నుంచి మనకు పనిచేసేటువంటి మనకు స్కిల్ బాగా ఉన్నటువంటి వ్యక్తులని మనం ఇజ్రాయెల్ పంపిస్తున్నాం ఈ రోజు. లేదని కాదు, వాళ్ళ దేశంలో యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది కాబట్టి మన భారతదేశం లాంటి దేశాల మీద వాళ్ళు ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. అదే ఉగ్రవాదం లేదు, హమాస్, హిజ్బుల్లా వీటి బెడద లేదు అన్న రోజు వాళ్ళు ఇంకా చాలా అద్భుతాలు సృష్టించారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే గిరిధర్ గారు, పరిస్థితి అదే. ఓకే, ఇప్పుడు మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారతదేశ విదేశాంగ విధానానికి ఒక పరీక్షగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి గల కారణాలేంటి? అంటే మొదటిది, ఇరాన్ మీద రేపో మాపో దాడి జరుగుతుంది అని చెప్పి అక్కడ ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఎన్నో షిప్పులు వచ్చాయి అక్కడికి, 2-3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చాయి, వాళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఆదేశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో మోదీ గారు వెళ్ళడం, అది ప్రపంచంలో ఎస్పెషలీ ఈ మనకు యూరోప్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇజ్రాయెల్ కి వ్యతిరేక వాతావరణం ఏదైతే ఉందో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని వాళ్ళందరూ వేలెత్తి చూపిస్తున్నటువంటి తరుణంలో అటువంటి మనం నైతికమైనటువంటి లెక్చర్స్, పాఠాలు వాళ్ళకి ఇవ్వకుండా మన అవసరాల కోసము ఇజ్రాయెల్ తోటి మనం వాణిజ్యం చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందుకని ఇంటర్నేషనల్ గా ఈ రోజు నిజంగా ఇజ్రాయెల్ కి వెళ్ళినటువంటి పెద్ద దిగ్గజ నేత ఎవరున్నారు? ఎవరూ లేరు కదా. మోదీ గారు వెళ్ళడం అనేది వాళ్లకు ఒక విధమైనటువంటి దౌత్యపరంగా చాలా పెద్ద విషయం వాళ్ళకి. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేస్తే దానివల్ల నష్టాలు ఏమొస్తాయో అన్ని వచ్చినా కానీ కూడా ఒక శాంతి దూతగా, అలాగే మనం ఒక ముందు చూపుగా మనం వాణిజ్యం చేసుకుందాము, మనకు కావాల్సిన ఇద్దరు ప్రజలకు అవసరాలకు ఏం కావాలో దాని మీద ఫోకస్ పెడదామని చెప్పినటువంటి ఒక ఉదంతం మనం చూస్తున్నాం. కాబట్టి దౌత్యపరంగా ఈ అస్థిర వాతావరణానికి ఒక కౌంటర్ ఇచ్చినట్లయింది. ఓకే, రైట్. ధన్యవాదాలు గిరిధర్ గారు, జయచంద్రారెడ్డి గారు. ఇది వాటి ప్రతిధ్వని.